అందరికీ నమస్కారం. మన శరీరం కన్ను వల్ల ప్రపంచాన్ని చూస్తుందేమో కానీ మనసు, బుద్ధి, ఆత్మ కలిపి చూసే దృష్టి నిజమైన దివ్య దృష్టి. ఇది మనిషిని శాంతికి, జ్ఞానానికి, భగవంతుని వైపు నడిపిస్తుంది. అలాంటప్పుడు నరదృష్టి అంటే ఏమిటి? నరదృష్టి అనేది సాధారణంగా అసూయ, ద్వేషం, అహంకారం, అవమాన భావన, పాపబుద్ధి వంటివి కలిగిన దృష్టిని సూచిస్తుంది. అంటే ఇతరుల విజయాన్ని తట్టుకోలేకపోవడం, వాళ్లను తక్కువగా చూడడం, పాపపూరిత మనస్సుతో చూసే దృష్టి, ఇదే నరదృష్టి. భగవద్గీతలో ఇలాంటి దృష్టిని తమోగుణం మరియు రజోగుణం ఫలితంగా గుర్తించారు. భగవద్గీతలో నరదృష్టి అనుబంధాలు, అసూయ మరియు ద్వేషం. గీత అధ్యాయం 16 దైవాసుర లక్షణాలు. భగవద్గీత చెబుతుంది, ఎవరిచేత ఇతరుల విజయంపై అసూయ ఉంటుంది, వాళ్లలో ద్వేషం, అహంకారం ఎక్కువగా ఉంటుంది. అలాంటి లక్షణాలు అసుర లక్షణాలు. అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం చ సంశ్రితాః మామాత్మ పరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః. అంటే అహంకారం, కోపం, అసూయ ఉన్నవారు భగవంతునికి కూడా వ్యతిరేకంగా ఉంటారు. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళ దృష్టి కూడా చెడ్డదే, దురదృష్టి. సమదృష్టి అంటే ఏమిటి? వినయమున్న బ్రాహ్మణుణ్ణి, ఎద్దును, కుక్కను, దూషిత వంటలు తినే వ్యక్తిని ఒకే దృష్టితో చూసే వ్యక్తి మాత్రమే పండితుడు అని గీత చెబుతుంది. ఇది మనకొక గొప్ప బోధన. వాడేం పని చేస్తున్నాడో కాదు, వాడి రంగు ఏమిటో కాదు, వాడి కులం, ధనం, శరీర రూపం కాకుండా ఆత్మగా చూడడమే నిజమైన దృష్టి. నరదృష్టి వల్ల జరిగే నష్టాలు. భగవద్గీత ప్రకారం నరదృష్టి వల్ల వ్యక్తిలో జరిగే మార్పులు: మనశ్శాంతి పోతుంది, కర్మలో నిష్ఠ పోతుంది, ఇతరులను చూసి అసంతృప్తిగా మారుతాడు, కోపం, క్రూరత, ప్రతీకారం అనేవి పెరుగుతాయి, చివరకు ఆత్మజ్ఞానం దూరమవుతుంది. ఇవన్నీ తమోగుణ లక్షణాలు. ఇవి ఉన్నంత వరకు మానవుడు భగవద్చింతన వైపు పోలేడు. దురదృష్టిని దూరం చేసుకునే మార్గాలు: మొదటిది జ్ఞాన మార్గం. జ్ఞానం కలిగి ఉన్నవారు ద్వేషం చేయరు, వారు సమభావంగా చూస్తారని భగవద్గీత చెబుతుంది. రెండవది భక్తి మార్గం. భగవంతునిపై భక్తి పెరిగితే మనం ఇతరులపై ద్వేషం కలిగించము. భగవంతుడిని అందరిలోనూ చూస్తే ఎవరిని తక్కువగా చూడమని భగవద్గీత చెబుతుంది. సత్యం, దయ, క్షమ, వినయం వీటి అభ్యాసం. ఇవి మన దృష్టిని శుభదృష్టిగా మార్చుతాయి. నిత్యం దానం చేయడం వల్ల ఆత్మ పరిశీలన పెరుగుతుంది. రోజు కొంత సమయం మనలోకి చూసుకోండి. మన దృష్టి ఎవరి పట్ల అసూయతో ఉంది, ద్వేషంతో ఉంది తెలుసుకోండి, దాన్ని మార్చుకోండి. నిజమైన దృష్టి ఎలా ఉండాలి? సర్వభూతాస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. అంటే నిజమైన యోగి ఎవరు అంటే ఆయన ప్రతి జీవిలో ఆత్మను చూస్తాడు, ప్రతి జీవిని తనలాగే చూస్తాడు. అటువంటి వ్యక్తిలో అసూయ, ద్వేషం ఉండవు. అటువంటి దృష్టి దివ్య దృష్టి. మన జీవితానికి గీతలోని దృష్టి బోధ ఎలా ఉపయోగపడుతుంది? పిల్లలపై ప్రేమతో చూడండి, పోలికలు చేయకండి, పొరుగువారి విజయాన్ని ఆస్వాదించండి, అసూయ పడకండి, ఎవరిని ద్వేషించకండి, శాంతిగా జీవించండి. మన దృష్టి పాపదృష్టి అయితే మన కర్మ కూడా అలాగే ఉంటుంది. భగవద్గీత బోధించిన దారిలో మన దృష్టిని శుభదృష్టిగా మార్చుకుంటే జీవితం ఆనందంగా, ఆధ్యాత్మికంగా మారుతుంది. నిజమైన విజయం ఎవరిదైనా సరే మనం ఆ విజయం పట్ల శుభదృష్టితో ఉంటే మన హృదయం పుణ్యమయంగా మారుతుంది. భగవద్గీత మనకు చెబుతుంది, వివేకంతో జీవించండి, సమభావంతో చూడండి, అసూయ, ద్వేషాన్ని వదిలేయండి. దుష్ట దృష్టి అంటే నాశనం, శుభదృష్టి అంటే విముక్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి తెలుగు ఆధ్యాత్మిక వీడియోల కోసం మాతో ఉండండి. జై కృష్ణ, జై శ్రీరామ. ఈ తరువాతి వీడియోలో దుష్ట దృష్టి లేదా బ్లాక్ ఐ నుంచి మనం రక్షించుకోవాలంటే మన శరీరానికి, మనసుకి రక్షణ కలిగించే కొన్ని ఆధ్యాత్మిక, మానసిక మార్గాలు వివరిస్తాం.